ఇరాన్ ఇజ్రాయిల్ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం భారత విదేశాంగ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని కావున గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్ఆర్ఐ సాధికారత వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. ఆయా దేశాల్లో ఉంటున్న విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులు సహా ఇతర రాష్ట్ర పౌరులు ఎవరూ కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సంయమనం పాటించాలని, త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇండియన్ ఎంబసీలో ఆయా దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులందరూ నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయా దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలు సరైన సమాచారం తెలుసుకుని ఎప్పటికప్పుడు ఇండియన్ ఎంబసీలకు అందుబాటులో ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. గగనతలంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా విమానాల రవాణా ఆలస్యం అవుతుందని, త్వరలోనే విమానయాన సేవలు పునరుద్ధరిస్తారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఉద్రిక్త పరిస్థితులు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలని రాష్ట్ర పౌరులను మంత్రి శ్రీనివాస్ కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఇస్తున్న ఆదేశాలు, సూచనల మేరకు ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతోందని మంత్రి తెలిపారు. ఇక ప్రభావిత దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులందరినీ కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాశీరావు ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. రైట్ కాశీరావు, ఓవర్ టు యూ. దేవి, అమెరికా ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ఇరాన్లోని కీలకమైన అధికార వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సీనియర్ నాయకులను హతమార్చాయి. ముఖ్యంగా 1985 నుంచి ఇరాన్ పాలిస్తూ వస్తున్నటువంటి సుప్రీం లీడర్ అయోథెల్లా అలీ ఖామేనీ నెలకొరిగారు. చరిత్రలోని అత్యంత దుష్టమైన వ్యక్తుల్లో ఒకరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన అభివర్ణించారు. ఖమేనీని మట్టుబట్టిన సంగతిని ట్రంప్ ఒక పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఈ ఘటనతో ఇరాన్ ప్రజానీకానికే కాదు గొప్ప అమెరికన్లందరికీ న్యాయం చేకూరినట్లయిందని కూడా ట్రంప్ ఆ పోస్ట్ లో పేర్కొనడం జరిగింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ కమాండర్ అహ్మద్ షాక్పూర్, అలాగే రక్షణ మంత్రి అజీజ్ నసీర్ జాదే, డిఫెన్స్ కౌన్సిల్ అధినేత అడ్మిరల్ అలీ షంఖ్యాని, ఆఖరికి ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మదీ నెజాదీ సైతం దాడుల్లో హతమైనట్లు ఇజ్రాయెల్ వార్తలు ప్రసరించింది. ఇరాన్ తన క్షిపణులతో ఇజ్రాయెల్ పై ప్రతిదాడులకు దిగింది. ఇరాక్, జోర్దాన్ తో సహా గల్ఫ్ లో పలు ప్రాంతాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్ విరుచుకుపడింది. త్వరగతిన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. క్షణక్షణానికి మారిపోతున్నటువంటి పరిస్థితులు ఊహకు అందటం లేదు. సహజంగానే సంతోషాతిరేకంతో ఉన్నటువంటి ట్రంప్ దీన్ని పరిమిత చర్యగా భావించటం లేదు. అమెరికా దీర్ఘకాలికంగా ఉన్న ముప్పును తుదమట్టించే నిర్ణయాత్మక సైనిక చర్యగా చెప్తా ఉన్నారు. గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు ఈ బెడదను నేరుగా ఎదుర్కొనేందుకు విముఖత చూపారని, తాను దాడికి సాహసించగలిగానని ట్రంప్ చెప్తా ఉన్నాడు. దాడులకు దిగడానికి ముందు ఇరాన్ కు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల మద్దతుతో అమెరికా దౌత్యపరమైన యత్నాలు సాగించింది. కానీ అవి ఇరాన్ అణ్వస్త్ర నిర్మాణ సామర్థ్య శక్తిని కట్టడి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నవి. ఆ యత్నాలు ఫలితం స్థాయి వరకు ట్రంప్ ఓపిక బట్టి ఉండాల్సింది. కానీ ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు అమెరికాలోని కన్జర్వేటివ్ పిడివాదుల ప్రభావానికి లోనే ఇరాన్ బలహీనంగా ఉందని భావిస్తున్న ప్రస్తుత సమయంలో దానిపై దాడి చేయడానికి మొగ్గు చూపారు. ఇరాన్ ప్రజానీకం తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. ఇరాన్ ప్రభుత్వం మార్పునకు వాషింగ్టన్ మద్దతు ఇస్తుందని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. తమ దేశాన్ని తిరిగి తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఇది ఇరాన్ ప్రజానీకానికి లభిస్తున్న ఏకైక మహత్తర అవకాశం అంటూ ట్రంప్ శనివారం రాత్రి సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. ఇరాన్ ఇప్పుడే ఎందుకు
దాడికి దిగారో మనం తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఈ వారాంతపు దాడులు హఠాత్తుగా పుట్టుకొచ్చినవే కావు. గత 2 ఏళ్లుగా ఇరాన్తో ఘర్షణ విస్తృత రూపం దాలుస్తూ వచ్చింది. ఇజ్రాయెల్ 2023 అక్టోబర్ 7 నుంచి గాజాలోని హమాస్ పైనే కాకుండా తమ ఉత్తర సరిహద్దు పొడవున హిజ్బుల్లా పైన, ఎర్ర సముద్రంలో నౌకల పైన దాడులు దిగుతున్న హుతీల పైన నిలకడగా సైనిక చర్యలను నిర్వహిస్తూ వచ్చింది. అది పరోక్షంగా ఇరాన్ కూడా లక్ష్యంగా చేసుకుందనే వేరే చెప్పవసరం లేదు. ఇజ్రాయెల్ సైనిక చర్యలు ఇరాన్ ఫార్వర్డ్ రక్షణ వ్యూహానికి కోత పెడుతూ వచ్చాయి. దాని కేంద్ర సైనిక సామర్థ్యాలను బలహీనపరిచాయి. సాపేక్షంగా చూస్తే ఇంతవరకు చెక్కు చెదరకుండా ఉన్నది ఇరాన్ భూభాగం, చెదరపోకుండా ఉన్నది క్షిపణి కార్యక్రమం. అన్నిటికంటే ముఖ్యంగా నాయకత్వ వ్యవస్థ అనే మనం చెప్పుకోవాలి. అమెరికా ఇజ్రాయెల్ దాడులు తక్షణ ఫలితాలతో వచ్చాయి, కానీ యుద్ధాలు చాలా అరుదుగా మాత్రమే తొలుత రూపొందించుకున్నటువంటి గతిని సాగుతాయి. అమెరికాకు సైనిక పరంగా ఇరాన్ సముజ్జి కాదన్నది అందరికీ తెలిసిన విషయమే, కానీ దాని వద్ద సాధనాలు ఉన్నాయి. రణరంగాన్ని విస్తరించడం అన్నది దానికి వాటమైన వ్యవహారం. యుద్ధ నష్టాలను ఇరుగు పొరుగు దేశాలు కూడా పంచుకోక తప్పదన్న స్థితిని కూడా అది సృష్టించగలదు. ఇక కీలక పాత్రధారులైనటువంటి 3 దేశాలు రణరంగంలోకి దిగడానికి ఎవరికి వారే ప్రత్యేక లక్షణం ఉన్నాయని గమనించాలి. ఇస్లామిక్ రిపబ్లిక్ ఏమో తన అస్తిత్వాన్ని కాపాడుకోవటం మొదటి లక్ష్యం. దాడులను తట్టుకుని నిలబడి తగినంత సైనిక రాజకీయ పొందికను తమ వైపు నుంచి కనబరచడం, సైనిక ప్రతిస్పందనకు కొనసాగించడం ఇరాన్ ముందున్న పని. సాంప్రదాయ ద్వారంలో యుద్ధంలో గెలిచేందుకు ఇరాన్ పోరాడడం లేదు. పాలనా వ్యవస్థను కొనసాగించేందుకు శక్తియుక్తులను ఒడ్డుతుంది. దానికి విరుద్ధంగా ట్రంప్ ఒక నిర్ణయాత్మక ఫలితాన్ని కోరుకుంటున్నారు. అమెరికాకున్న దీర్ఘకాలిక ప్రత్యర్థి మెడలు వంచినట్లు చాటుకోవాలని చెప్పి కూడా ఆయన తాపత్రయపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇజ్రాయెల్ లక్ష్యాలు కూడా స్థూలంగా వాషింగ్టన్ వైఖరితోనే సరిపడినవే, కాకపోతే అది కొన్నింటిపైనే దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇరాయిన్లు తిరగబడాలని, పాలనా వ్యవస్థ మార్పునకు లభించిన చారిత్రాత్మక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నెతన్యాహు పిలుపునిస్తున్నారు. ఇక ఇరాన్ లో ఏం జరగవచ్చు అంటే బాంబుల దాడులు, ఖమేనీ అస్తమైన తర్వాత ఒకదాంతో ముడిపడినటువంటి పలు మార్గాలు కళ్ళెదుటే నిలవనున్నాయి. రానున్న కొద్ది రోజుల్లో అమెరికా తన చర్యలను నిలుపుచేయవచ్చు. ఇరాన్ గణనీయంగా దెబ్బతిని ఉంది కనుక ఒత్తిడి చేస్తే దారికి రావచ్చని వైట్ హౌస్ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దయనీయ స్థితి ఉద్రిక్తుల సడలింపునకు దారితీయవచ్చని దాని అభిప్రాయం. ప్రస్తుత పాలనా వ్యవస్థలో మిగిలిన నాయకత్వం వాషింగ్టన్ డిమాండ్లకు అంగీకరించడం ద్వారా తమ పట్టును కొంతవరకైనా కాపాడుకున్నట్లు అవుతుందని కూడా మనం భావించవచ్చు. ఖమేనీ రంగంలో లేకపోయినంత మాత్రాన వ్యవస్థ దానంతటికీ అదే ఒప్పుకోలేదు. అధికార బదిలీకి రాజ్యాంగ యంత్రాంగం ఏదో ఒక ఏర్పాటును అయితే చేస్తా ఉంది. నిపుణులు నూతన అధినాయకుడిని అధికారికంగా నియమించవచ్చు. అయితే ఆచరణలో మాత్రం నిర్ణయాత్మక శక్తిగా రెవల్యూషనరీ గార్డ్ భద్రతా వ్యవస్థ చేతుల్లో కొనసాగవచ్చు. అధికార బదిలీ పకడ్బందీగా సాగేటట్లు ఉన్నత స్థాయి నాయకత్వం చెదిరిపోకుండా నివారించేటట్లు ఆ 2 వ్యవస్థలు ప్రయత్నించి తీరుతాయి. పాలన కొనసాగించేందుకు తాత్కాలికంగానైనా ఉమ్మడి నాయకత్వం ఏర్పాటు జరగవచ్చు. అది అమెరికా ఇజ్రాయెల్ ఒత్తిడికి మరింత లొంగపోవచ్చు, కానీ దేశంలోని సైనిక ఒత్తిడికి అది లొంగిపోయే పరిస్థితిగానే ఉండొచ్చు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ అధ్యక్షుడు మరియు ఖమేనీ ఉన్నత భద్రతా సలహాదారుడు మొహమ్మద్ పాక్పౌ, ఖమేనీ కీలక సలహాదారుడు ఆల్ షమీఖానీ కూడా అమెరికా వెనుక దాడుల్లో మరణించినట్లు ఇరాన్ అధికార మీడియా తెలిపింది. గత ఏడాది జూన్లో 12 రోజుల యుద్ధంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ అధ్యక్షుడిని హత్య చేసిన అనంతరం మేజర్ జనరల్ మహమ్మద్ ఆ బాధ్యతలు తీసుకున్నట్లుగా కూడా తెలిసింది. ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో ఇరాన్ పాలనా కౌన్సిల్ చేతిలోకి వెళ్ళింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారిక మీడియా IRNA అధికారికంగా కూడా ప్రకటించింది. 3 సభ్యులతో కౌన్సిల్ నియమించినట్టు కూడా వెల్లడించింది. ఈ కౌన్సిల్లో అధ్యక్షుడు మసూద్ షెజెస్కియాన్, న్యాయ వ్యవస్థ అధ్యక్షుడు, గార్డియన్ కౌన్సిల్లోని ఒక జ్యూరీ సభ్యుడితో దీన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ కౌన్సిల్ తాత్కాలికంగా ఇరాన్ పాలనా బాధ్యతలను కూడా చూడనుంది. ఇరాన్ లో సుప్రీం లీడర్ అనంతరం అత్యంత శక్తివంతమైన భాగాల్లో గార్డియన్ కౌన్సిల్ కూడా ఒకటి. ఈ కౌన్సిల్లో 88 మంది సభ్యులు ఉంటారు. వీరిని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అని కూడా పిలుస్తారు. ఆ దేశ చట్టం ప్రకారం ఇరాన్ సుప్రీం లీడర్ను ఎన్నుకునే అధికారం ఈ గార్డుకు ఉంటుంది. ఈ ప్యానెల్లో 8 ఏళ్ల పదవీ కాలం కోసం ఎంపికైన షియా మత గురువులు ఉంటారు. ఈ విభాగమే రాజ్య పరిరక్షణ బాధ్యతను కూడా చూసుకుంటుందని మనం చెప్పుకోవాలి. అయితే ఇరాన్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అమెరికా జరిపినటువంటి దాడుల్లో 48 నాయకులు హతమయ్యారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ ఆపరేషన్ విజయవంతమైందని, తాము ఊహించిన దానికంటే వేగంగా ముందుకు సాగుతుందని కూడా ట్రంప్ పేర్కొనడం జరిగింది. ఇదే సమయంలో ఇరాన్ కొత్త నాయకులు అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నారని కూడా ట్రంప్ తెలిపారు. మాకు లభిస్తున్న విజయాన్ని ఎవరూ నమ్మలేకపోతున్నారు, ఎందుకంటే ఇరాన్ పై చేపట్టినటువంటి ఆపరేషన్ లో ఒక్క దెబ్బతో 48 మంది నాయకులు హతమయ్యారు. ఇరాన్ లో ఈ ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుంది. సాధ్యమైనంత త్వరగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని కూడా ట్రంప్ చెప్పడం జరుగుతా ఉంది.
అయితే సిఎన్బిసితో జరిపిన సంభాషణలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్ అమెరికా సైనిక చర్య అనుకున్న దానికంటే వేగంగా ముందుకు సాగుతుంది, ఇంత త్వరగా పని జరుగుతుందని చెప్పి మేము ఊహించలేదని చెప్పి కూడా ట్రంప్ చెప్పడం జరుగుతుంది. అయితే ఐతుల్లా అలీ ఖమేనీ మృతితో ఏర్పడినటువంటి ఇరాన్ కొత్త నాయకత్వం వాషింగ్టన్ తో చర్చలు జరపాలని కోరుకుంటుందని, తాను చర్చలకు అంగీకరించానని కూడా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం కూడా జరుగుతుంది. అయితే అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత పెరుగుతున్నటువంటి ఉద్రిక్తత మధ్య ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. 1979 విప్లవం తర్వాత ఇరాన్ కు ఇది అత్యంత కీలక పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు. అప్పటి నుండి అమెరికా సైన్యం స్థావరాలు ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి చూస్తున్నాము. అయితే ప్రస్తుతం ఈ పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులను ప్రపంచాన్ని 2 వర్గాలుగా విభజించాయని చెప్పుకోవాలి. అమెరికా ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ లక్ష్యంగా దాడులు చేస్తుండగా ఇరాన్ తన మిత్రపక్షాలతో కలిసి ప్రతిఘటిస్తుంది. ఈ మహాయుద్ధంలో ప్రపంచ దేశాలు ఎటువైపు మద్దతు ఇస్తున్నాయో తెలుసుకునే మన ప్రయత్నం చేస్తే ఈ వర్గం అంటే అమెరికా ఇజ్రాయెల్ కూటమికి మద్దతుగా ఈ వర్గం ప్రధానంగా ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం మరియు ఆ దేశ ప్రాంతీయ ఆధిపత్యాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దాడులను ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న ప్రధాన శక్తులు అమెరికా తన అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ కు వెనుదన్నుగా నిలుస్తూ ఉంది. ఇక మిడిల్ ఈస్ట్ దేశాలైనటువంటి సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతర్, బహ్రెయిన్, జోర్డాన్లు తమ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా సైనిక స్థావరాలను కాపాడుకుంటూ మద్దతు తెలుపుతున్నాయి. ఇక బ్రిటన్, యూరోపియన్ దేశాలైనటువంటి బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు ఇరాన్ అణు కార్యక్రమాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇవి నేరుగా యుద్ధంలో పాల్గొనలేకపోయినా ఇజ్రాయెల్ యొక్క రక్షణ హక్కుకు మద్దతు తెలుపుతూ అమెరికాకు దౌత్యపరమైన బలాన్ని ఇస్తున్నాయి. ఇక కెనడా, ఆస్ట్రేలియా ఈ దేశాలు పశ్చిమ దేశాల కూటమిలో భాగంగా ఉంటూ ఇరాన్ వల్ల అంతర్జాతీయ శాంతికి విఘాతం కలుగుతుందని భావిస్తూ అమెరికా వైపు మొగ్గు చూపుతా ఉన్నాయి. ఇంకా ఉక్రెయిన్ అయితే రష్యాకు ఇరాన్ డ్రోన్లను సరఫరా చేస్తుందని కోపంతో ఉన్నటువంటి ఉక్రెయిన్ సహజంగానే అమెరికా ఇజ్రాయెల్ చర్యలను సమర్థిస్తూ వస్తుంది. అయితే ఇరాన్ వైపు ఉన్న దేశాలను కూడా మనం పరిశీలిస్తే ఇరాన్ ఒంటరిగా అమెరికా ఇజ్రాయెల్ తో పోరాటం చేయడం లేదు. దానికి తోడు కొన్ని అగ్రరాజ్య పరోక్ష మద్దతులతో పాటు బలమైన సాయుధ గ్రూపుల అండ ఉంది. అందుకే మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ వ్యవస్థ ఉన్న అమెరికాతో ఇరాన్ ఢీ అంటే ఢీ కొట్టింది. ఇక రష్యా విషయానికి వస్తే ఇరాన్ కు రష్యా అత్యంత కీలకమైన మిత్రదేశం. అమెరికా దాడులను రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. ఇరాన్ కు అవసరమైన నిఘా సమాచారం అలాగే సాంకేతిక సహకారాన్ని రష్యా అందిస్తున్నట్లు నివేదికలు కూడా చెప్తా ఉన్నాయి. ఇక చైనా చూస్తే చైనా దౌత్యపరంగా ఇరాన్ కు అండగా నిలుస్తా ఉంది. అమెరికా ఏకపక్ష దాడులను వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతంలో చైనా తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలని చూస్తుంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ పై దాడులను వ్యతిరేకిస్తూ అవసరమైతే తాము సహాయం చేస్తామని తాలిబాన్ ప్రభుత్వం కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ఇక లెబనాన్ లోని హిజ్బుల్లా, యెమెన్ లోని హుతీలతో పాటు ఇరాక్, సిరియాలోని వివిధ మిలీషియా గ్రూపులు ఇరాన్ తరపున ఇజ్రాయెల్ పై దాడులు చేస్తున్నాయి. వీటిని ఇరాన్ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ గా పిలుస్తూ ఉంది. ఇక తటస్థంగా ఉన్న దేశాలను మనం పరిశీలించినట్టయితే ఈ వర్గంలోని దేశాలు యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోతున్నాయి. అందుకే ఇవి శాంతిని కోరుకుంటున్నాయి. దీంట్లో భారత్ అత్యంత క్లిష్టమైన స్థితిలో ఉంది. ఇటు అమెరికా ఇజ్రాయెల్ తో మంచి సంబంధాలు ఉన్నాయి, అటు ఇరాన్ తో చారిత్రక సంబంధం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి 80 లక్షల మంది భారతీయుల భద్రత దృష్ట్యా భారత్ తటస్థంగా ఉంటూ తక్షణమే యుద్ధం ఆపాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది. సౌదీ అరేబియా, యుఏఈ, టర్కీ, ఖతర్ వంటి దేశాలు ఇవి గతంలో ఇరాన్ కు వ్యతిరేకమైనప్పటికీ కూడా ప్రస్తుతం తమ దేశాలపై జరుగుతున్న దాడులు జరుగుతాయన్న భయంతో తటస్థంగా ఉన్నప్పటికీ ఇరాన్ ఆయా దేశాల మీద దాడులకు దిగింది. ఇక తమ భూభాగం నుంచి అమెరికా దాడులు చేయడానికి ఇవి అంగీకరించడం లేదు. ఇక పాకిస్తాన్ ఇరాన్ కు మిత్రదేశం అయినప్పటికీ అమెరికాని ఎదిరించి బహిరంగ మద్దతు తెలపడం లేదు. ఇక తమ ప్రతీకార చర్యల ఉద్రిక్తతో ఆదివారం ఇరాన్ సేనలు కూడా విరుచుకుపడుతున్నాయి. ఓవైపు ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై శక్తివంతమైన క్షిపణులతో దాడికి దిగుతా ఉన్నాయి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరిట సైనిక చర్యను ఇరాన్ చేపట్టిందని మనం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఓ ఎత్తు అయితే ఇకపై జరిగేది మరో ఎత్తు అని తమ దాడుల్లో ఇక ఇజ్రాయెల్ అమెరికాలు వదిలిపెట్టండి వేడుకునే పరిస్థితి వస్తుందని కూడా ఇరాన్ చెప్తా ఉంది. తమ బలగాలు ఆదివారం మధ్య ప్రాశస్త్యంలోని 27 అమెరికా సైనిక స్థావరాలపై దాడికి దిగాయని, భారీ నష్టం వాటిల్లిందని ఇరాన్ రెవల్యూషనరీ గార్డు వర్గాలు టెహ్రాన్ లో తెలిపాయి. ఇజ్రాయెల్లోని టెలినోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయం హకీరియాపై కూడా దాడికి దిగినట్లు వెల్లడించాయి. ఆదివారం ఇజ్రాయెల్లోని బెయిట్ షెమెష్
పట్టణంపై మిసైల్ దాడిలో కనీసం 8 మంది చనిపోయినట్లు, అలాగే 17 మందికి పైగా గాయపడినట్లు కూడా ఇరాన్ తెలిపింది. పలువురు ఆసుపత్రులు పాలారని తెలిపింది. దీనిని ఆ ప్రాంత వైద్యాధికారులు కూడా ధృవీకరించారు. అమెరికాకు చెందినటువంటి యుద్ధ విమాన వాహన నౌక లింకన్ పై దాడికి దిగాయి. యుఎస్ఎస్ లింకన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇరాన్ తీర ప్రాంతంలో మకాం వేసుకొని ఉన్నప్పుడు ఇరాన్ దాడికి దిగింది. మరోవైపు ఇరాన్ సేనలు దుబాయ్, అబుదాబి, దహా మానాలపై కూడా దాడులు దిగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇరాన్ ఆదివారం ఒక ప్రకటన వెలువరించింది. రెవల్యూషన్ గార్డు రంగంలో దిగింది. అమెరికా, ఇజ్రాయెల్ రెడ్ లైన్ దాటాయని, పాల్పడ్డ నేరానికి ప్రతిఫలం అనుభవించక తప్పదని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధి మొహమ్మద్ బగేర్ ఖాలీబాస్ టీవీలో ప్రసంగిస్తూ తెలిపారు. ఆదివారం తమ దాడులు తీవ్ర స్థాయిలో ఉంటాయని కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి, సావు దెబ్బతీస్తాయని కూడా ఆయన హెచ్చరించారు. ఇంతకు ముందు ఎప్పుడు చవిచూడని విధంగా ఈ చర్య ఉంటుందని చెప్పి కూడా వెల్లడించారు. ఈ వాదనను ట్రంప్ కూడా తిప్పికొట్టారు. మీరేం చేయలేరని, ఒకవేళ చేస్తే తమ శక్తివంతమైన దాడికి కోలుకెళ్లారని కూడా స్పందించడం కూడా జరిగింది. ఇక ఆర్మూరు జలసంధి మార్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రపంచ సముద్ర రవాణాకు అత్యవసరమైనటువంటి ఆర్మూజ్ జలసంధి మార్గంలో ఒమన్ వద్ద ఇరాన్ మద్దతు గల హౌతీ సాయుధులు ఆయిల్ ట్యాంకర్ పై దాడికి దిగారు. ఈ ఘటనలో 4 సిబ్బంది గాయపడ్డారు. మొత్తం 20 మంది సిబ్బందిలో 15 మంది భారతీయ జాతీయులు ఉన్నట్లు కూడా వెల్లడైంది. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ హెచ్చరికలతో ఈ జలసంధి మార్గాన్ని మూసివేశారు. అయితే ఈ ప్రాంతంలో పలు రవాణా నౌకలు యథావిధిగా తిరుగుతున్నాయి. ఆర్మూజ్ జలసంధి మార్గంలో వెళ్తున్నటువంటి ఓ ఆయిల్ ట్యాంకర్ పై దాడికి దిగామని, అది మునిగిపోయింది అని చెప్పి కూడా ఇరాన్ తెలిపింది. అయితే ఈ ప్రాంతంలో మరో నౌకపై ఇరాన్ మద్దతు గల హౌతీలు దాడికి దిగినట్లు, ఈ క్రమంలో కొందరు గాయపడినట్లు కూడా తెలుస్తుంది. ఈ 2 వేరు ఘటనలను ఇరాన్ తెలిపింది. ఖమేనీ అంతం తర్వాత ఇజ్రాయెల్ సేనలు ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై భీకర క్షిపణి దాడులు కూడా దిగాయి. ఆగకుండా సాగుతున్న దాడులతో పలు ప్రాంతాల్లో భయానకమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో ఉన్న భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం, భారత విదేశాంగ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్ఆర్ఐ సాధికారిక వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇప్పటికే తెలిపారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన ప్రత్యేక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆయా దేశాల్లో ఉంటున్నటువంటి విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులతో సహా ఇతర రాష్ట్ర పౌరులు ఎవరిలో కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు సమయాన్ని పాటించాలని, త్వరలో విమాన సర్వీసులు కూడా ప్రారంభం అవుతాయని కూడా తెలిపారు. ఇండియన్ ఎంబసీలో ఆయా దేశాల్లో ఉన్న రాష్ట్ర పౌరులందరూ నమోదు చేసుకోవాలని కూడా సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దేవి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.